మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మీ ఆరోగ్యాలు బాగున్నాయా? మీ కుటుంబాలు మీరు కలిసి కుటుంబ ప్రార్థన జరిగించుకోనండి, నెమ్మది పొందుతారు. ఏది మర్చిపోయినా కూడా కుటుంబ ప్రార్థన మర్చిపోవద్దండి. ఒకవేళ నేను ఒక్కదాన్నే ఉన్నానండి, పిల్లలందరూ ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు, హస్బెండ్ చూస్తే ఇంకా డ్యూటీ నుంచి రాలేదు, మరి వాళ్ళు వచ్చేటప్పటికే చాలా లేట్ నైట్ అవుతుంది అనుకుంటున్నారా? అయినా పర్లేదండి, మీరు ఒక్కళ్ళైనా కూర్చొని కుటుంబ ప్రార్థన అని పేరు పెట్టి స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ గా కుటుంబ సభ్యులందరూ సమకూర్చబడతారు. ఇట్టి కార్యాన్ని మీ కుటుంబంలో జరిగించాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. అలాగే ఈ రోజు దేవుడు వాగ్దానం ఇవ్వడానికి ముందు మీరందరూ లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అలాగే బైబిల్ క్విజ్ కూడా మన ముందుకు రాబోతుంది. ఈ నెలలో ఖచ్చితంగా మరి బైబిల్ క్విజ్ రిలీజ్ చేస్తాము. అందుకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మంచి ఎఫెక్ట్ తోటి మీ యొక్క మిమ్మల్ని అందరినీ బైబిల్ చదివించటం కోసం మీ అందరి చేత మరి బైబిల్ క్విజ్ కోసము మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి. యెహోవాను యెహోవా యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండా ఆయన కాపాడునంట. కాలు చిక్కుబడటం అంటే ఏంటండి? కాలు చిక్కుబడటం అంటే ఏంటంటే, మనకి తెలియకుండానే మనం పోయి అపాయంలో పడిపోవటం. ఒక నది ఉంది, లేదా ఒక చెరువు ఉంది, లేదా ఒక అంటే ఒక కొలను లాగా ఉంది. అక్కడికి మనం వాటర్ తీసుకుందామనో, లేకపోతే స్నానం చేయాలనో, మరి మంచిగా వాటర్ ఉందని దిగాం. అందులో మనకి తెలియకుండానే భయంకరమైన మరి ఆ జంతువులు ఉన్నప్పుడు, ముసలి ఉన్నప్పుడు అదేం చేస్తుందండి? కాలు పట్టేసుకుంటుంది. ఆ పట్టుకున్న కాలుని వదలదు. అప్పుడు మనం తెలియక ప్రమాదంలో పడిపోయాం. ఈ లోకం అనేటటువంటి ఈ యొక్క ప్రపంచంలో, ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ముసలి వలె అపవాది మనల్ని ఎక్కడ పట్టుకుందామా అని అనుదినం మనల్ని పొంచి తిరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనల్ని కృంగదీయటానికి, మానసికంగా కృంగదీయటానికి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా ఎక్కడ మనల్ని ప్రమాదంలో ముంచి వేద్దామా అని అది ఎప్పుడు పొంచి తిరుగుతూ నీ కాలు ఎప్పుడు పట్టుకున్నామా అని రెడీగా అట్లా కాచుకొని ఉంటుందండి. నీవు యెహోవా మాత్రమే ఆధారము చేసుకున్నావా కాబట్టి యెహోవా నీకు ఆధారం అగునట్లు, యెహోవాయే నాకు ఆధారము అగునట్లు నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఈ లోకము ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం. నీ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నా, ఇక్కడ యోసేపును మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు, దానియేలుని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఈ భయంకరమైనటువంటి లోకంలో చిక్కుబడకుండా, తన కాలు చిక్కుపడకుండా వారి యొక్క క్యారెక్టర్ ను ఎంతైతే కాపాడుకున్నాడో, మనల్ని అన్ని విషయాల్లో కూడా మనము ఒక మోసకరమైన వ్యాపారంలో పడిపోకుండా, మోసకరమైనటువంటి భయంకరమైన లాలన మాటలు చేసేటటువంటి స్త్రీల చేతుల్లో పడిపోయి కుటుంబాలు పాడవకుండా, స్నేహితుల చేతిలో పడిపోకుండా, భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్స్ లో పడిపోకుండా, భయంకరమైన సోషల్ మీడియా పిచ్చిలో పడిపోకుండా, భయంకరమైనటువంటి పాపపు జీవితాల్లో చిక్కుబడకుండా దేవుడు యెహోవాయే నీకు ఆధారం అగునట్లు ఆయన నిన్ను కాపాడతానని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడండి. యవ్వనస్తులు ప్రత్యేకంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, నీవే మాకు ఆధారం అగునట్లు, మా కాలు చిక్కుబడకుండా ఏ అపాయాలు, ఏ కీడు, ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్యాలు మమ్మల్ని ముట్టకుండా నీవే కాపాడతానని మాకు వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు ప్రభువా. భారతదేశాన్ని దీవించండి. అన్ని డిపార్ట్మెంట్స్ లో మీరు ఆశీర్వదించండి అయ్యా. యవ్వనస్తుల్ని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి. దుష్టుడు తండ్రి ఏ కుటుంబాల మీద ఏ ప్లాన్ అయితే చేస్తున్నాడో అవన్నీ చెదరగొడుతున్నాం యేసు నామములో తండ్రి. ప్రతి వ్యాపారం మీద, ప్రతి రైతు పొలములో, ప్రతి ఉద్యోగి మీద, ప్రతి జీవనోపాధి కలిగినటువంటి బిడ్డల మీద, సంఘాల మీద, సేవకుల మీద అపవాది ఆలోచనలన్నీ చెదరగొడుతున్నాం యేసు నామములో తండ్రి.
కేవలం నీ చిత్తం మాత్రమే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో జరుగునట్లు సహాయము దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని కూడా మీ జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించింది గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.